సో ఐవీఎఫ్ ఫెయిల్ అయిన సమయంలో కపుల్స్ ఎవరైనా కూడా ఖచ్చితంగా మానసికంగా అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు మ్యామ్. సో ఆ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కదా. సో వీళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు, ఎలాంటి మోటివేషన్ ఇస్తూ ఉంటారు? ఇందాక చెప్పుకున్నట్టు ఐవీఎఫ్ రాంగ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నామంటేనే 100% సక్సెస్ అనుకొని స్టార్ట్ చేసేవాళ్ళే ప్రతి ఒక్కళ్ళు. హోప్ అనేది ఉండాలా, కానీ మనకి ఫ్యాక్ట్స్ ఏంటి, ఎంతవరకు మనకు అవకాశం ఉంది అనేది ముందే ఎడ్యుకేట్ చేయాలి పేషెంట్స్ని. అలా ఎడ్యుకేట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక వాళ్ళకి ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ దీంతో మన హోప్ ఎండ్ అయిపోలేదు. ఇది ఓన్లీ జస్ట్ ఏ బ్రేక్ అంతవరకే. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పర్యాయం మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది అనేది వాళ్ళ మనసులో ఉన్నంత కాలం వాళ్ళు డిప్రెస్ అవ్వరు. వాళ్ళు ఇంకా ఫర్దర్గా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అట్లా కాకుండా ముందే ఓకే మేము చేసేస్తున్నాం 100% అయిపోతుంది అని అనుకొని ముందుకు సాగి నెగిటివ్ అనేది ఉండదు అనుకునే వాళ్ళకే మెయిన్గా ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కౌన్సిలింగ్ అనేది మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి పేషెంట్కి రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలా. ప్లస్ కండిషన్ ఎలా మూవ్ అవుతుంది, ఎగ్స్ ఎలా వస్తున్నాయి, క్వాలిటీ ఎగ్స్ ఎలా వచ్చినాయి, ఎంబ్రియోస్ ఎలా ఫామ్ అయినాయి, ఇవన్నీ కూడా పేషెంట్స్కి ఇన్ఫామ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి టూ మచ్గా ఉండవు. ఇంకా తర్వాత నెగిటివ్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఇదే ఆఖరి ప్రయత్నం కాదు, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ముందుకెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు అవకాశం ఉంది. కాకపోతే ఎక్కడ మనం తేడా వచ్చింది, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనం చేసింది కరెక్టేనా, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయా, దేనివల్ల నెగిటివ్ వచ్చింది, ఇవన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకొని ముందుకెళ్తే వాళ్ళకి ఇంకా హోప్ ఉంది అనేది ఇన్కల్కేట్ చేయటం వల్ల కూడా వాళ్ళు ఇంకా పాజిటివ్గా మళ్ళీ నెక్స్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకోవటానికి ముందుకు వస్తారు. ఆ ముందుకు రావటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఐయుఐ చేసుకుంటేనే నెగిటివ్ వచ్చేసిందని అధైర్యపడిపోయి ఇంటి దగ్గరే కూర్చుంటారు. మళ్ళీ 2 సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళకి ఎక్కడో మళ్ళీ కోరిక కలుగుతుంది పిల్లలు కావాలని. మళ్ళీ అప్పటికి వచ్చేసరికి ఇంకా సిచ్యువేషన్ అంతా వర్స్ అయిపోతుంది. సో అట్లా కాకుండా స్టెప్ బై స్టెప్ ఇమీడియట్గా కంటిన్యూ చేస్తే వాళ్ళకి రిజల్ట్ తొందరగా వస్తుంది. బాడీలో వచ్చే చేంజెస్ వల్ల వచ్చే నెగటివ్ ప్రభావం ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మీద ఉండదు. సో అందుకని ఆ హోప్ అనేది లూజ్ అవ్వకూడదు. మీరు చేసే ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకొని డిస్కస్ చేసి డాక్టర్తో ముందుకు వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.